హలో పీపుల్, వెల్కమ్ టు డూలల్లీ కిడ్స్. ఈ రోజు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ భూమి మీద మనకన్నా ఎక్కువ డిసిప్లిన్తో జీవించే క్రియేచర్స్ ఎవరో తెలుసా? అవే చీమలు. అది చిన్నదే, కానీ దాని ప్రపంచం మన ప్రపంచం కన్నా ఎక్కువ డిసిప్లిన్తో నడుస్తుంది. మన కాళ్ల కింద నడుస్తూ కనిపించే ఈ చిన్న చీమలు మనకు సాధారణంగా అనిపిస్తాయి. అవి ఒక వరుసగా నడుస్తూ, ఆగకుండా పనిచేస్తూ, తమకంటే పెద్ద ఆహారాన్ని కూడా మోస్తూ ముందుకు సాగుతుంటాయి. కానీ ఈ చిన్న చీమల ప్రపంచంలో మరణానికి కూడా ఒక సిస్టమ్ ఉందంటే నమ్మగలరా? ఈ వీడియోలో మీరు చూడబోతున్నది చీమల జీవితం మాత్రమే కాదు, చీమల గురించి మనకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా చీమల ఫ్యూనరల్ వెనక దాగి ఉన్న అసలు నిజం తెలిస్తే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక్కసారి ఊహించండి, మన కాళ్ల కిందనే ఒక సీక్రెట్ ప్రపంచం నడుస్తోంది. చిన్నదైన అద్భుతమైన సూపర్ సిటీ, అదే చీమల కాలనీ. ఈ చిన్న జీవులు సాధారణంగా కనిపించినా వీటి జీవితం మాత్రం సైన్స్ ఫిక్షన్ సినిమా కంటే తక్కువ కాదు. ఒక రాణి చీమ వేల గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు లార్వాగా, లార్వా ప్యూపాగా, చివరికి పూర్తి చీమగా మారుతుంది. ఈ మార్పుల సిరీస్ను కంప్లీట్ మెటమార్ఫోసిస్ అంటారు. ఇదే ప్రక్రియ సీతాకోకచిలుకల్లో కూడా జరుగుతుంది. కాలనీలో అసలు హీరోలెవరెవరో తెలుసా? కార్మిక చీమలు. ఆహారం తేవడం, పిల్లలను చూసుకోవడం, గూడు నిర్మించడం, ఇలా మొత్తం మేనేజ్మెంట్ వీళ్లదే. ఇంకా సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా సైనిక చీమలు ఉంటాయి. వాటికి పెద్ద తల, బలమైన దవడలు ఉంటాయి. ప్రమాదం వస్తే ముందు నిలబడేది వీళ్లే. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చీమలు పుట్టిన తర్వాత నేను ఏ పని చేయాలి అని నిర్ణయించుకోవు. అవి కార్మిక చీమలా లేక సైనిక చీమలుగా మారాలా అన్నది పుట్టే సమయంలోనే నిర్ణయించబడుతుంది. రాణి పెట్టే గుడ్లు ఒకేలా ఉండవు. ఆ గుడ్లకు అందే ఆహారం, హార్మోన్లు, కాలనీలోని పరిస్థితులని బట్టి ఆ చీమ భవిష్యత్తు పాత్రను నిర్ణయిస్తాయి. అందుకే కొన్ని చీమలు చిన్నగా, చురుకుగా ఉండే కార్మిక చీమలుగా మారుతాయి. కొన్ని పెద్ద తలతో బలంగా ఉండే సైనిక చీమలుగా మారుతాయి. ప్రత్యేకమైన ఒక చీమ మాత్రం రాణి అవుతుంది. అంటే పుట్టిన వెంటనే వాటి శరీరమే వాటి పని ఏమిటో నిర్ణయిస్తుంది. రాణి చీమ కూడా మొదట రాణి కాదు. అందరిలాగే ఒక చిన్న చీమగానే పుడుతుంది. కానీ ఒక ప్రత్యేకమైన సమయంలో ఆమె శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పు జరుగుతుంది. ఆమెకు రెక్కలు వస్తాయి. ఎందుకంటే ఆమె జీవితంలో ఒక్కసారే జరిగే ఒక గొప్ప ప్రయాణానికి సిద్ధమవుతోంది. వర్షం పడిన తర్వాత ఆకాశం ప్రశాంతంగా ఉన్న రోజు వేర్వేరు కాలనీల నుంచి యువ రాణి చీమలు మరియు రాజు చీమలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. ఈ అద్భుతమైన సంఘటనను నప్టియల్ ఫ్లైట్ అంటారు. అదే సమయంలో గాల్లోనే రాణి చీమ తన భాగస్వామిని కలుస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రాజు చీమలు అంటే మేల్ యాంట్స్. వీటికి కూడా రెక్కలుంటాయి. వీళ్లు పనిచేయరు, ఆహారం తీసుకురారు, యుద్ధం చెయ్యరు. వీళ్ల జీవితానికి ఒక్కటే లక్ష్యం, రాణి చీమను కలవడం. రాణి చీమ తన జీవితంలో ఒక్కసారే మేటింగ్ చేస్తుంది. ఆ సమయంలోనే అనేక మగచీమల నుంచి అవసరమైన జన్యు పదార్థాన్ని సేకరించి తన శరీరంలో దాచుకుంటుంది. అదే నిల్వతో ఆమె 10 నుంచి 20 సంవత్సరాల పాటు లక్షల గుడ్లు పెడుతుంది. మేటింగ్ తర్వాత మగచీమలు చాలా త్వరగా చనిపోతాయి. చీమల రాజ్యంలో మగచీమ జీవితం చిన్నది, కానీ రాణి చీమ జీవితం మాత్రం చాలా ముఖ్యమైనది. మేటింగ్ పూర్తయ్యాక రాణి చీమ భూమిపైకి దిగుతుంది. తన రెక్కలను తానే తొలగించుకుని కొత్త కాలనీని ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి ఆమె పని ఒక్కటే, గుడ్లు పెట్టడం మరియు కాలనీని పెంచడం. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు. కాలనీలో వేల సంఖ్యలో కార్మిక, సైనిక చీమలు ఉన్నప్పుడు రాణి చీమ వాటితో ఎందుకు మేటింగ్ చేయదు? కారణం చాలా సింపుల్. కార్మిక చీమలు, సైనిక చీమలు అన్నీ ఆడచీమలే, మరియు అవన్నీ రాణి పిల్లలే. ప్రకృతి ఒక సహజ నియమం పాటిస్తుంది. కుటుంబంలో సంభోగం జరగదు. అందుకే రాణి చీమ బయట కాలనీల నుంచి వచ్చిన మగచీమలతో మాత్రమే జతకడుతుంది. చిన్నగా కనిపించే చీమల ప్రపంచం నిజానికి ఒక సూపర్ ఆర్గనైజ్డ్ రాజ్యం. ప్రతి చీమకు ఒక పాత్ర ఉంది. ప్రతి పాత్ర వెనుక ఒక సైన్స్ ఉంది. ఇదే ప్రకృతి సృష్టించిన అద్భుత వ్యవస్థ. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, చీమలకు మెదడు చిన్నదైనా అవి కలిసి పనిచేసే విధానం సూపర్ కంప్యూటర్ లాంటిది. చీమలకు ఎలాంటి బాస్ ఉండరు, సిగ్నల్ లైట్లు ఉండవు, ట్రాఫిక్ పోలీస్ ఉండడు.
అయినా అవి వరుసగా నడుస్తాయి. ఎవరితోనూ ఢీకొనవు. ప్రతి ఒక్కటీ తన పనిని తాను చేసుకుంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, చీమలు మనలాగే మాటలతో మాట్లాడవు, కానీ అవి వాసనలతో మాట్లాడతాయి. అవి ప్రత్యేకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. వాటిని ఫెరోమోన్స్ అంటారు. ఒక చీమ ఆహారం కనుగొంటే తిరిగి వస్తూ నేలమీద ఒక సువాసన దారి వదిలేస్తుంది. అందుకే మిగతా చీమలు అదే దారిలో వరుసగా వస్తాయి. ప్రమాదముంటే మరో రకమైన సంకేతమిస్తుంది. అప్పుడు అన్ని చీమలు వెంటనే అప్రమత్తమవుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చీమలు తమ తలలో ఉన్న చిన్న యాంటెన్నాలతో ఒకదానిని ఒకటి తాకుతూ కూడా సమాచారం పంచుకుంటాయి. అంటే వాటికి ఒక కనిపించని నెట్వర్క్ ఉంటుంది. బాస్ లేకపోయినా ప్రతి చీమకు తన పని ఎలా చెయ్యాలో తెలుసు. ఇది ప్రకృతిలోనే ఉన్న ఒక అద్భుతమైన టీమ్ వర్క్ సిస్టమ్. ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడలేని, పెద్ద కళ్ళులేని చీమలు తమలో ఒకటి చనిపోయిందని ఎలా గుర్తిస్తాయి? ఇది నిజంగా ప్రకృతిలోని అత్యద్భుతమైన సీక్రెట్లలో ఒకటి. ఒక చీమ చనిపోయిన వెంటనే దాని శరీరం నుంచి ఒలైక్ యాసిడ్ అనే ప్రత్యేకమైన కెమికల్ విడుదలవుతుంది. అదే ఒక న్యాచురల్ సిగ్నల్, నేను ఇక బ్రతికిలేను అనే అలర్ట్. మిగతా చీమలు ఆ వాసనను గుర్తించిన వెంటనే ఎలాంటి సందేహం లేకుండా నిర్ణయం తీసుకుంటాయి, ఇది కాలనీలో ఉండకూడదని. ఎందుకంటే ఒక డెడ్ బాడీ కాలనీలో ఉంటే ప్రమాదం పెద్దదయ్యి బ్యాక్టీరియా పెరుగుతుంది, వ్యాధులు వ్యాపిస్తాయి, చివరికి మొత్తం కాలనీ ప్రమాదంలో పడుతుంది. అందుకే చీమలు వెంటనే యాక్షన్లోకి దిగుతాయి. 2-3 చీమలు కలిసి చనిపోయిన చీమను జాగ్రత్తగా ఎత్తుకుని బయటికి తీసుకెళ్తాయి. కొన్ని కాలనీల్లో ప్రత్యేకంగా ఒక డంపింగ్ ఏరియా కూడా ఉంటుంది. అక్కడే చనిపోయిన అన్ని చీమలని వదిలేస్తాయి. మనకు ఇది చూసినప్పుడు చీమల అంత్యక్రియల్లాగా అనిపించవచ్చు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఇది భావోద్వేగం కాదు, సానుభూతి కాదు, ఇది ప్యూర్ సర్వైవల్ సైన్స్. చీమల ప్రపంచంలో మరణం కూడా ఒక డిసిప్లిన్తో జరుగుతుంది. చిన్న జీవులే కదా అని మనం అనుకుంటాం, కానీ వాటి వ్యవస్థ చూస్తే మనమే ఆశ్చర్యపోతాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, పరిమాణం చిన్నదైనా ప్రకృతి నియమాలను పాటించే తెలివి మాత్రం పెద్దది. సరే మరి, ఇప్పుడు చీమల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చీమలకు 2 కడుపులు ఉంటాయి. ఒకటి వాటి కోసం, ఇంకొకటి కాలనీ కోసం. ఆహారం దొరికితే రెండో కడుపులో నిల్వ చేసి వచ్చి మిగతా చీమలకు పంచుతాయి. కొన్ని చీమలు రైతుల్లా ఫంగస్ పెంచుకుని అదే ఆహారంగా తింటాయి. కొన్ని చీమలు అఫైడ్స్ అనే చిన్న పురుగులను పెంచుకుని వాటి నుంచి తీపి ద్రవం తీసుకుంటాయి. వాటిని పాలలా ఉపయోగిస్తాయి. కొన్ని జాతులు గాయపడిన చీమలను తిరిగి గూడు దగ్గరకు తీసుకెళ్తాయి. దీన్ని రెస్క్యూ బిహేవియర్ అంటారు. చీమలు తమ బరువు కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువు మోయగలవు. వాటికి లంగ్స్ ఉండవు. శరీరంపై ఉన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి లోపలికి వెళ్లి బయటికి వస్తుంది. భూమిపై మనుషుల కంటే చీమల సంఖ్య చాలా ఎక్కువ. మొత్తం చీమల బరువు కూడా మనుషుల బరువుతో సమానంగా ఉంటుందని అంచనా. చీమలు కూడా నిద్రపోతాయి, కానీ చిన్న చిన్న పవర్ నాప్స్ మాత్రమే తీసుకుంటాయి. వరద వచ్చినప్పుడు కొన్ని ఎర్ర చీమలు అన్నీ కలిసి గట్టిగా పట్టుకుని ఒక పడవలా మారి నీటిమీద తేలుతాయి. కొన్ని చీమల కాలనీలు నిజంగా యుద్ధాలు చేస్తాయి. ఇంకా కొన్ని జాతులు ఇతర చీమలను బానిసలుగా ఉంచుతాయి. చీమలు సుమారు 100 మిలియన్ సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి. అంటే డైనోసార్ కాలం నుంచే జీవిస్తున్న సర్వైవల్ ఛాంపియన్స్. చిన్నగా కనిపించే చీమలు మనకొక గొప్ప పాఠం చెబుతున్నాయి. పరిమాణం కాదు, పట్టుదల ముఖ్యం. ఒక్కడిగా కాదు, కలిసుంటే బలం. పుట్టుక నుంచి చివరి వరకు వాటి జీవితం క్రమశిక్షణ, కష్టపడటం, టీం వర్క్ కి ఉదాహరణ. మనము అలాగే లక్ష్యంపై దృష్టి పెట్టి ఆగకుండా ముందుకు సాగితే ఏ చిన్న అడుగైనా పెద్ద విజయంగా మారుతుంది. ఇలాంటి ప్రేరణ ఇచ్చే ప్రకృతి కథల కోసం మా డులాలీ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రయాణంలో కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.